హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో జీపీఓ నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు. మరి నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు కల్లా రావచ్చు? అదేవిధంగా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి నెలకో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది కదా. సో ఆ నోటిఫికేషన్స్లో మరి వచ్చేటటువంటి 2026లో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ వివరాలు ఏంటిది, అదేవిధంగా జీపీఓ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో, సో దీనికి సంబంధించినటువంటి మొత్తం ఖాళీలు ఎన్ని ఉండే అవకాశాలు ఉంటాయి, మరి ఈ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కు మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా లేదా అనేసి ఇలా చాలామంది చాలా విధాలుగా మరి వాళ్ళ యొక్క డౌట్స్ను చెప్పడం జరుగుతుంది. సో వారి కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో వాస్తవానికి తెలంగాణలో జీపీఓ అనే అంశం ఏదైతే ఉన్నదో, సో లాస్ట్ 3 months బ్యాక్ నుంచి మరి వింటూనే ఉన్నాం. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సో కలెక్టర్లకు సో దీనికి సంబంధించినటువంటి అధికారం ఇచ్చి మరి ఏదైతే గతంలో పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ద్వారా నిర్వహించి ఎగ్జామ్స్ రిక్రూట్మెంట్ ఎట్లా చేశారో, సో అంటే మొత్తం మీద ఇక్కడ కలెక్టర్లకు ఎక్కువ ఆదేశాలు మొత్తం అధికారాలు ఇచ్చి మరి ఈ యొక్క రిక్రూట్మెంట్ను భర్తీ చేయాలన్న దిశగా మరి రీసెంట్గా మనకు కొన్ని జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. సో ఆ జీవోలో కూడా మనం చూస్తూనే ఉన్నాం, దాదాపు కూడా ఒక 6,000 వరకు కూడా ఖాళీలుగా ఉన్నాయనేసి మరి అంటే దాదాపుగా తెలంగాణలో వచ్చేటటువంటి జీపీఓ నోటిఫికేషన్స్లో 6,000 పైగా ఖాళీలు, దాంతోపాటు ఈ జీపీఓ సంబంధించినటువంటి విధి విధానాలు అదేవిధంగా అన్ని బాధ్యతలు కూడా కలెక్టర్ ద్వారానే నిర్వహించేటటువంటి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి జీపీఓ సంబంధించినటువంటి ఇప్పుడు ఈ టీజీపీఎస్సీ ద్వారా దాదాపుగా 2,500 పైగా మరి ఉద్యోగాల భర్తీ దిశగా మరి నెలకో ఒక నోటిఫికేషన్స్ ఇస్తారనేసి రీసెంట్గా మనకు కొన్ని పేపర్లో ప్రకటన ద్వారా చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు నెలకో నోటిఫికేషన్స్ కసరత్తు చేస్తున్నటువంటి టీజీపీఎస్సీ దాదాపుగా 2,500 పోస్టుల భర్తీకి చర్యలు అనేసి దీంట్లో మరి పీసీబీ, అదేవిధంగా టౌన్ ప్లానింగ్, అదేవిధంగా అగ్రికల్చర్, తర్వాత ఏఈ, తర్వాత డిప్యూటీ ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఈ విధంగా చాలా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మరి రాబోయేటటువంటి ప్రతి మంత్లో కూడా ఒక నోటిఫికేషన్ ఉంటుంది. దాదాపుగా 2,500 పోస్టులతో భర్తీకి టీజీపీఎస్సీ ముందుకు వెళ్తుంది అనేసి కూడా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరి భర్తీ అయ్యేటటువంటి ఈ నోటిఫికేషన్స్లో ఈ 2,500 పోస్టులతో కాకుండా మిగతా సంబంధించినటువంటి కొన్ని పోస్టులు కూడా అదనంగా యాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇయర్ ఎండింగ్ కల్లా దాదాపుగా ఈ కొన్ని నోటిఫికేషన్స్తో పాటు మిగతా సిలబస్ కమిటీ, అదేవిధంగా శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఖాళీల కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని మరికొన్ని నోటిఫికేషన్స్తో తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న దిశపై ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్స్ ఇవ్వాలంటే ముందు ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి లెక్క తేలాలి. మరి ఇప్పటికే ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి గతం సంబంధించినటువంటి ఏదైతే జీవో ఉన్నదో, సో ఈ జీవో సంబంధించినటువంటి ఏదైతే ఫిబ్రవరికే దీనికి సంబంధించినటువంటి జీవో అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీంతోనే మళ్ళీ ఈ ఎక్స్టెండ్ చేయలేదు. ఈ జీవో ఏదైతే ఉన్నదో 44 నుంచి 46 వరకు ఏదైతే జీవో ఉన్నదో, సో ఈ ఏజ్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేయకపోవడంతో మరి ఫిబ్రవరితోనే ఎండింగ్ అవ్వడంతో రీసెంట్గా విడుదల చేసినటువంటి టీజీపీఎస్సీ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్స్లో మరి దాదాపు కూడా ఇక్కడ చూడొచ్చండి, మనకు వచ్చేటటువంటి 34 మాత్రమే ఇవ్వడం జరిగింది. 34 మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్స్లో ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఈ యొక్క జియో ఉండడం వలన 44 వరకు పెరిగింది. ఆ జియో సంబంధించినటువంటి టర్మ్ అయిపోవడంతో మరి 34 ప్లస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అదనంగా 5 years ఉంటుంది, 39 వరకు అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి ఏజ్ సంబంధించినటువంటి అంశం కూడా తేలాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడడం జరిగింది. సో ఈ ఏజ్ సంబంధించినటువంటి అంశంతో పాటు మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వివరాలు వచ్చిన తర్వాత కూడా మరి ఈ దిశగా మరి తెలంగాణ ప్రభుత్వము నోటిఫికేషన్స్ భర్తీ దిశగా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఖచ్చితంగా 100% ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందండి. సో దీనిపై వర్రీ అవ్వాల్సిన ఏం లేదు.
సో ప్రభుత్వం కూడా ఇప్పటికే చాలా సానుకూలంగా ఉన్నదన్నమాట. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ విడుదల దిశగా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి మనకు అప్డేట్ అండి. సో వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.